హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో మన వాల్యూమ్ బేస్డ్ ఇంట్రాడే స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయిందో తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఈరోజు మార్కెట్లో ఫ్రెండ్స్ కొన్ని కొత్త విషయాలు కూడా నేర్చుకుంటాం ఇందులో. అవి ఏంటో చెప్తాను. అవి డీటెయిల్గా పార్ట్ 3లో కూడా కవర్ చేస్తాను. ఓకేనా? రైట్. సో మనకి దీని ప్రకారం ఫాస్ట్గా ఒక వాల్యూమ్ ఇండికేటర్ యాడ్ చేసుకోవాలి. 5 minutes టైం ఫ్రేమ్ చార్ట్ పెట్టుకోవాలి. ఇదంతా మీకు తెలిసిందే. కరెక్ట్. వాల్యూమ్ ఇండికేటర్ యాడ్ చేశాను. ఓకే. సో ఇక్కడ వాల్యూమ్ ఇండికేటర్లో హైలో మార్క్ చేసుకోండి. బాడీ మార్క్ చేశాను. సో గ్యాప్ అప్ కాబట్టి మనం ఏం చేస్తాం, హైని మార్క్ చేసుకుంటాం. గ్యాప్ డౌన్ అయితే లోని మార్క్ చేసుకుంటాం. ఫస్ట్ 5 minutes క్యాండిల్. ఓకే. సో ఇప్పుడు ఈ లెవెల్ నుంచి లో లెవెల్ దాకా ఉన్న డిఫరెన్స్ తీసేస్తాం. డిఫరెన్స్ తీసేయాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలి కదా. క్యాలిక్యులేటర్. ఎస్. ఇప్పుడు ఇది ఎంత ఉంది? హై చూడండి, 22,577.4. 22,577.4 మైనస్ దీని రెడ్ ఏంటి, క్లోజ్ ఉంటుంది కదా. సో మైనస్ 22,343.55. కరెక్ట్. నేనేమో తప్పులు వేస్తే మీరు జాగ్రత్తగా వేసుకోండి మీ లెవెల్స్ ప్రకారం. 233.85 అంటే 234 డివైడెడ్ బై 4 చేస్తే 58.5 అనేది మనకు వచ్చింది. క్లియర్. సో 58.5 అనేది మనకి ఇక్కడ వచ్చింది. రైట్. ఇప్పుడు ఈ 58.5ని హైలోంచి తీసివేయండి, కలపండి. ఈ హై ఎంత ఉంది? 577. 22,577.4 ప్లస్ 58.5 కలిపితే 636. సో 636 అనే దగ్గర నేను ఒక గ్రీన్ లైన్ గీస్తాను. ఓకే. ఇక్కడ గ్రీన్ లైన్ గీసాను. నెక్స్ట్ రెడ్ లైన్ గీసుకుందాం. ఇక్కడ తీసేయంగా వచ్చిన వాల్యూలో 22,577.4 మైనస్ అంతే కదా, మైనస్ 58.5. కరెక్ట్. 513 ఆర్ 514 అంతేనా? క్లియర్. 58.5 513 ఆర్ 22,577.4 కదా, మైనస్ 58.5 తీసేస్తే ఎంత? 519. చూడండి, కొద్దిగా వాల్యూ తప్పేస్తే చాలు, అవుట్ మొత్తం పోయిందా. 59 అనుకోండి. ఓకే. అప్రాక్సిమేట్గా ఇక్కడ పెట్టాను. ఓకే. లేకపోతే ఎందుకు వచ్చింది, కరెక్ట్గానే పెడదాం. 22,518.9. ఓకే. ఇది మనకి గ్రీన్. క్లియర్. ఇది రెడ్. ఇది దిగితే మనం సెల్ చేయాలి, అది దాటితే బై చేయాలి. కరెక్ట్. దీని కింద 2 రెడ్ క్యాండిల్స్, దీనిపైన 2 గ్రీన్ క్యాండిల్స్. కరెక్ట్. ఇప్పుడు టార్గెట్ ఏమొస్తుంది? ఇది టార్గెట్ ఎంత ఉందో చూద్దాం. టార్గెట్ హై లో మధ్య డిఫరెన్స్ అది కూడా రాసి పెట్టుకుంటే అయిపోతుంది కదా. 22,381. ఓకే. 22,381.1 మైనస్ 22,314.7. క్లియర్. 66.4 ఉంది. కరెక్ట్. 66.4కి ఒక టార్గెట్. క్లియర్. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎంట్రీ ఇక్కడ కాబట్టి ఇక్కడ నుంచి మనం 66.4ని తీసేద్దాం. ఓకే. ఇక్కడ నుంచి 66.4 అంటే 66.4 ఇది అప్రాక్సిమేట్గా ఇక్కడికి వస్తుంది. సో నేనేం చేస్తాను, ఇక్కడ మనం వాల్యూ ఒక లైన్ పెడతాను, దిస్ బ్లూ లైన్ పెడతాను, బ్లాక్ పెడతాం గ్రీన్ టార్గెట్స్కి. సో మన ఎంట్రీ దిస్ వన్ ఈజ్ 2 రెడ్ క్యాండిల్స్ ఎంట్రీ, ఇది టార్గెట్. సో ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, 2 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ పడ్డది. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ రీట్రేస్మెంట్ వస్తే బై చేయాలి, లేదంటే సెల్ చేయాలి, లేదంటే చేయం. కానీ రీట్రేస్మెంట్ రాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? కరెక్ట్. ఇదే పాయింట్ నేను చెప్పబోయేది. ఇప్పుడు రానప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ టార్గెట్ దిగాక 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి అనుకోండి, మళ్ళీ రీట్రేస్మెంట్లో టార్గెట్ 1 దగ్గర సెల్ చేయొచ్చు. ఓకే. ఈ డీటెయిల్స్ నేను పార్ట్ 3లో కవర్ చేస్తాను. ఓకే. ప్రస్తుతానికి చూడండి, ఇక్కడ రీట్రేస్మెంట్ రాలేదు కాబట్టి టార్గెట్ 1 కింద మళ్ళీ 2 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ పడ్డాయి. పడ్డ తర్వాత రీట్రేస్మెంట్ చూడండి, ఎగ్జాక్ట్గా రీట్రేస్మెంట్ దాకా వచ్చి మళ్ళీ పడిపోయింది. మళ్ళీ టార్గెట్ ఏంటి ఇక్కడ 66.5 అంటే ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ ఎంత వచ్చింది, 22,553.7 మైనస్ 66.4 వేసుకోండి, 387 వస్తుంది. 387 చూసుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ నేను తప్పేస్తే కనుక మీరు వేసుకోండి, ఒక పాయింట్ అటు ఇటుగా ఉంటే ఉండొచ్చు. 387 ఇవ్వండి, ఇది సెకండ్ టార్గెట్. చూడండి ఎగ్జాక్ట్గా మనం ఏం చేయాలి, అప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇది ఫస్ట్ టార్గెట్.
మళ్ళీ అగైన్ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డ తర్వాత మళ్ళీ సెల్ చేయండి, మళ్ళీ 66 పాయింట్స్ పెట్టుకోండి, మళ్ళీ ఇప్పుడు -66.4 పడితే 321 దగ్గర ఒక లైన్ గీద్దాం. రైట్, ఇక్కడ దాకా రావాలి. రైట్, ఇప్పుడు మనకేం చూడండి, ఇక అసలు యాక్చువల్గా ఇక్కడ దాకా మనకి హిట్ చేయాలి, కాకపోతే ఇది 330 దాకా వచ్చింది. 330 కొద్దిగా జస్ట్ దాకా వచ్చి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది అనేది నేను కవర్ చేస్తాను. ఎందుకంటే మన యాక్చువల్ వాల్యూమ్ అనేది ఈ క్యాండిల్ ఇక్కడ వచ్చేసింది, చూసారా? వచ్చినప్పుడు ఏం చేయాలనేది మనం ఇట ఫాలింగ్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అది నేను చెప్తాను, అందుకని 10 రివర్సల్స్ ఎట్లా అవి అనేది నెక్స్ట్ స్టెప్లో చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా జనరల్గా ఇక్కడ ఇది దిగాకే సెల్లింగ్ చేయాలి, కానీ ముందే సెల్ చేయకూడదు. ఓకేనా? సో అది నేను చెప్తాను, కవర్ చేస్తాను అది. సో అందుకని ఇక్కడ ఏమైంది, ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డా మనం పీఈ సైడ్ వెళ్ళకూడదు. ఒకవేళ ఇన్ కేస్ పొరపాటున మీరు వెళ్ళినా కూడా ఇప్పుడు ఏమైంది, ఇక్కడ టార్గెట్ ఇక్కడ దాకా వచ్చింది. రైట్, ఇప్పుడు దీన్ని మీరేమనుకుంటారు, దీన్ని దిగితే సెల్ చేయాలనుకుంటారు. రైట్, ఒకవేళ పొరపాటున మీకు తెలియదు కాబట్టి ఇక్కడ సెల్ చేసినా కూడా రిటర్న్ ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్స్ పడితే స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. మన స్టాప్ లాస్ కూడా డిస్కస్ చేయలేదు, నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. అది ఇక్కడ హిట్ అయిపోయింది. అగైన్ మళ్ళీ 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, బై చేస్తారు. మళ్ళీ అగైన్ 2 రెడ్ క్యాండిల్స్ పడితే సెల్ చేస్తారు. సో ఒకవేళ మీరు ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చేసినా కూడా చిన్న స్టాప్ లాస్ ఇచ్చి ఉంటారు మీరు. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ అగైన్ చూడండి, ఇక్కడి నుంచి మనకి అగైన్ మళ్ళీ టార్గెట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అగైన్ బయ్యింగ్. సో 10 రివర్సల్ జోన్స్ అనేది నేను చెప్తాను కదా, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, అవి మీకు నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక సినారియో వచ్చినప్పుడు ఆ పార్ట్ చేద్దామని చెప్పి ఆగాను ఇన్ని రోజులు. రైట్, ఓకే. సో ఇవాళ వచ్చింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని నేను పార్ట్ 3 చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి 3A, దీన్ని కరెక్ట్ చూడండి, దీని వాల్యూస్ ఎంత ఉంది, 3, దీని వాల్యూస్ చూసుకోవాలి మనం. 350.45 ఉంది. రైట్, 350.45 నుంచి మనం 66.4 పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ టార్గెట్ 66.4. ఓకేనా, ఇదిగోండి ఫస్ట్ టార్గెట్ 66.4, ఇదిగోండి ఇది ఫస్ట్ టార్గెట్. రైట్, సెకండ్ టార్గెట్ ఏంటి, 66.4 + 66.4 ఎంత ఉందో చూద్దాం. 132 అంటే 133 పాయింట్స్. సో కింద నుంచి మనం 133 పాయింట్స్ పైకి తీస్తే 2 టార్గెట్స్ హిట్ అయిపోయినాయి. రైట్, చూద్దాం 133, ఇదిగోండి చూడండి ఎగ్జాక్ట్గా హిట్ అయిందా. సో కింద నుంచి కూడా మనకి 2 టార్గెట్స్ అనేవి హిట్ అయినాయి, ఇటు నుంచి కూడా 2 టార్గెట్స్ అనేవి హిట్ అయినాయి. సో ఇందులో మీకు తెలిసింది ఏంటి అంటే, ఒకవేళ రీట్రేస్మెంట్ రాకపోతే ఏం చేయాలి అనేది చెప్పాను. దీని గురించి డీటెయిల్డ్గా నేను నెక్స్ట్ పార్ట్ 3 చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇట్లాంటి జోన్స్ వచ్చాయంటే మనం పైనుంచి వచ్చేటప్పుడు మన జోన్ వచ్చింది అనుకోండి, యాక్చువల్గా హై వాల్యూమ్ క్యాండిల్ వచ్చినప్పుడు ఏం చూడాలి, బయింగ్ ఎక్కడ చేయాలి, సెల్లింగ్ ఎక్కడ చేయాలి అనేది చెప్తాను. రైట్, సో దీని ప్రకారం ఎట్లా చూసినా కూడా ఒకవేళ మీరు సెల్ చేసినా కూడా స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. అది జస్ట్ చిన్న స్టాప్ లాస్. ఓకే, రైట్. మళ్ళీ అగైన్ మీరు సిఈ బై చేసి ఉంటే కనుక ఫుల్గా ప్రాఫిట్ అనేది 2 టార్గెట్స్ ప్రాఫిట్ 130 పాయింట్స్ అంటే పోనీ 130లో 100 పాయింట్స్ మీరు క్యాచ్ చేసినా కూడా 40 to 50 రూపీస్ ఈ ఆప్షన్లో క్యాచ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పార్ట్లో నేను రీట్రేస్మెంట్ రాకపోతే ఏం చేయాలి, తర్వాత మన 10 రివర్సల్ జోన్స్ అంటే ఇట్లా వాల్యూమ్ క్యాండిల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వాల్యూమ్ క్యాండిల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి, 10 రివర్సల్స్, తర్వాత రీట్రేస్మెంట్, ఇవి నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఇవాళ జరిగిన సినారియో. సో బోత్ సైడ్స్, ఇక్కడ టార్గెట్, ఇక్కడ టార్గెట్స్. ఓకేనా, ఎవరన్నా కనుక పొరపాటు తీసుకొని ఉంటే ఇక్కడ చిన్న స్టాప్ లాస్ అనేది హిట్ అయి ఉంటుంది. అది మీకు కండిషన్ తెలియదు కాబట్టి ఆ కండిషన్ నేను చెప్తాను. ఒకవేళ పైనుంచి వచ్చి మన వాల్యూమ్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని సిఈ చూడాలా, పిఈ చూడాలా, ఎట్లా చూడాలి అనేది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.